ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ వ్యాప్తంగా మోంతా తుఫాను బీభత్సం సృష్టించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రంలో జనజీవనం స్తంభించింది. ముస్లిం కాలనీ, హనుమాన్ కాలనీల్లో వరద నీరు భారీగా చేరి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాలనీవాసులు మధిర వైరా ప్రధాన రహదారిపైకి చేరి సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా చేశారు. వర్షం పడిన ప్రతిసారి తమ ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సైడ్ డ్రైన్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా కాలనీవాసులు వినిపించుకోలేదు. దీంతో మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ రాంబాబు అక్కడికి చేరుకుని సైడ్ డ్రైనేజీల నిర్మాణం కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అధికారులు కాలనీవాసులను శాంతింపచేసి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు నిరసన విరమించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు చెప్పండి, ఏదైతే మధిర నియోజకవర్గంలోని కొన్ని కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, మధిర నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి హనుమాన్ నగర్, ముస్లిం నగర్ అనేటువంటి రెండు కాలనీలు ఉంటాయి. ఇవి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి కాలనీలు. చిన్న చితక వర్షానికి కూడా ఈ రెండు కాలనీలో ఇళ్లకు నీళ్లు ప్రవేశించడం తరచూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక సందర్భాల్లో వీళ్ళు ధర్నాలు చేశారు. గతంలో కూడా అనేక సార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కావలేదు, అపరిష్కృతంగానే ఉంది. దీంతో ఇవాళ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోని భారీగా వరద నీరు చేరి ముస్లిం నగర్ అట్లాగే హనుమాన్ నగర్ కాలనీలకు సంబంధించినటువంటి ప్రజల ఇళ్లకి నీరు చేరడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించలేదంటే భీష్మించి కూర్చున్నారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఏంటంటే చాలా కాలంగా ఈ సమస్య పెండింగ్ లో ఉన్నది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో గత 4 సందర్భాల్లో కూడా 2009 నుంచి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పుడు కూడా ఫలితం దక్కలేదని చెప్తున్నారు. 20 ఏళ్ల కాలంగా ఈ సమస్య పరిష్కారం కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు చిన్న చితక వర్షాలు వచ్చినప్పటికీ కూడా అది లోతట్టు ప్రాంతం కావడం వల్ల కావచ్చు, లేదంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా తమకు నష్టం వాటిల్లుతుందని, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్లంతా నష్టం పోతున్నామని, అట్లాగే సామాన్లు తడుస్తున్నాయి, ఫర్నిచర్ ఆగమవుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కనీసం డ్రైనేజీలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా తొలగించకపోవడంతో సమస్య వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, విపక్ష పార్టీల నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఈ సమస్య ఉందని చెప్తున్నారు, అయినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్పి స్థానిక ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పట్టించుకోకపోవడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆందోళనకారులను ఎవరైతే ప్రజలు ఆందోళన తెలుపుతున్నారో అక్కడికి వచ్చినటువంటి అధికారులను కూడా వారు ధిక్కరించి మాట్లాడారు. ఎన్ని సందర్భాల్లో తమ సమస్యను పరిష్కరించమని కోరినప్పటికీ కూడా దాన్ని పరిష్కరించకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక మున్సిపల్ కమిషనర్ తో పాటు తహసీల్దార్ అట్లాగే సిఐ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రజలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను విస్తరించేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా పంపించాం, ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది కాబట్టి ఆందోళన విరమించాలని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కనీసం డ్రైనేజీలో పేరుకుపోయినటువంటి ఆ చెత్తా చెదారాన్ని తొలగించాలి, శుభ్రం చేయాలని ఆ స్థానిక ప్రజలు కోరడంతోనే ఒక 3 జేసీబీలు తీసుకొచ్చి ఆ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ సమస్య పరిష్కారం చూపాలని, శాశ్వత పరిష్కారం చూపే వరకు కూడా ఆందోళన విరమించబోమంటూ వారు చెప్తున్నారు. తాత్కాలికంగా అయితే వెనక్కి తగ్గినప్పటికీ సమస్య ఏదైతే వాళ్ళు అధికారులు చెప్పినట్టు ఖచ్చితంగా దానికి సంబంధించి రిపోర్టు పంపించారా, లేకుంటే అది ఖచ్చితంగా వాస్తవమేనా, లేకుంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే నిరసన విరమింపజేయడానికి కోసం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా ఏంటి? అసలు దీర్ఘకాలిక సమస్య అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దాన్ని రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని స్వీకరించట్లేదు. అభివృద్ధి చేస్తున్నట్టుగా పదే చెప్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమస్యను అడ్రస్ చేయలేదు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్ల సందర్భంలో కూడా వచ్చినటువంటి 3-4 పోయిన సంవత్సరం ఆగస్టులో వచ్చినటువంటి వర్షాలకు మునిగింది, ఆ తర్వాత మొన్న జూలైలో వచ్చినటువంటి వర్షాలకు మునిగింది, ఆ తర్వాత ఆగస్టులో వచ్చినటువంటి వర్షాల్లో తరచూ ఇట్లా జరుగుతూ వస్తుంది. వాళ్ళు ఆందోళన చేయటం, ఆ స్థానికంగా ఉన్నటువంటి చోటామోటా నాయకులను తీసుకొచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహించడం, ఆ తర్వాత మళ్ళీ యథారాజా తజాప్రజ అన్నట్టుగా సమస్య అక్కడే పెండింగ్ ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా దీనికి
ఒక పరిష్కార మార్గం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు ఏం చెప్తారు, డిప్యూటీ సీఎం ఎట్లా స్పందిస్తారు, ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు అనే విషయం తేలాల్సి ఉంది. ఎందుకంటే 1-2 రోజులైతే ఇబ్బంది పడొచ్చు, కానీ ఎప్పుడూ జరుగుతున్నటువంటి సమస్య కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలి, తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజానికం కోరుతా ఉన్నారు. సురేష్, సమస్య ఏదైతే ఉన్నటువంటి వరదను క్లియర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వరద క్లియర్ చేసే ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయా? వరదను క్లియర్ చేసేందుకు ప్రస్తుతం అక్కడ ప్రజలు కోరినట్టుగా వరదను క్లియర్ చేయాలంటే ముందు అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రపరచాల్సి ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థలో పేరుకున్నటువంటి చెత్తా చెదారాన్ని క్లీన్ చేయడంతో పాటు కొంత విస్తరించాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నీటిని తొలగించేందుకు తక్షణం 3 జేసీబీలను తీసుకొచ్చినట్టుగా అధికారులు చెప్పారు. ఇప్పుడు 3 జేసీబీలతోని ఆ నీటిని కిందికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టింది కొంత, మళ్ళీ రాత్రికి వర్షం వచ్చేటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం పడకుండా వర్షపు నీరు మళ్ళీ ఇళ్లలోకి చేరకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈ సమస్యను పరిష్కరించే వరకు ఈసారి విరమించేది లేదు, ఖచ్చితంగా ఉధృతంగా ఉద్యమాన్ని చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత కదలిక వచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే కాలనీకి సంబంధించినటువంటి ముస్లిం నగర్ కావచ్చు, హనుమాన్ నగర్ కి సంబంధించినటువంటి ప్రజలు అనేక సందర్భాల్లో ఆందోళన చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది పరిష్కారం కాకపోవడం పట్లనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఈ సమస్యకు పరిష్కారం రాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమం చేసేందుకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, విపక్షాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా పూనుకునే ఆస్కారం కనబడుతోంది. సురేష్, థ్యాంక్ యూ సాంబశివరావు.